So, hi Nadim. So many of the students ask about, sir, B category better, లేకపోతే abroad better. So abroad రష్యా బెటరా లేకపోతే జార్జియా బెటరా? సో ఫస్ట్ సరికి మనకి బీ కేటగిరీ బెటరా లేకపోతే అబ్రాడ్ బెటర్ అనే క్వశ్చన్ తీసుకుందాం. తర్వాత సరికి అబ్రాడ్లో రష్యా బెటరా జార్జియా బెటరా లేదా రిమైనింగ్ కంట్రీస్ బెటరా, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏది బెటర్ అనేది చెక్ చేద్దాం. ఓకేనండి. సో మీకు కూడా సార్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అండి. సో టుమారో మార్నింగ్ ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ ద Q&A సెషన్. బోర్డ్ మీద చెప్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా. సో రైట్ నా వచ్చేసరికి ఈరోజు జనరల్ డిస్కషన్ వచ్చేసరికి ఏది బెటర్ అనేది, బీ కేటగిరీ బెటరా లేదంటే అబ్రాడ్ వెళ్ళేసి రష్యానా లేకపోతే జార్జియానా లేదా అమెరికా వెళ్ళడం బెటరా? సో ఓకే అండి, బీ కేటగిరీ. సో బీ కేటగిరీ సార్ వచ్చేసరికి బీ కేటగిరీ 100% వద్దండి. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ కొత్తగా రూల్స్ వచ్చినాయండి 2021 నవంబర్ 18 నుంచి. అబ్రాడ్ వెళ్ళి పిల్లలు వచ్చేసరికి మ్యాండేట్గా అబ్రాడ్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. ఇంతకుముందు అబ్రాడ్ వెళ్ళి పిల్లలు మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, దాన్ని ఎఫ్ఎంజీ అంటారు. సో రైట్ నా వచ్చేసరికి 2024 డిసెంబర్ నుంచి అందరూ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఇంతకుముందు ఏంటంటే ఫారెన్ వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు కంపల్సరీ ఇండియాలో చదివిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎయిమ్స్లో చదివినా సరే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయితేనే మీకు డిగ్రీ, లేకపోతే నో డిగ్రీ. సో అప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే. సో మీరు ₹1,00,00,000 బీ కేటగిరీ అనేది ₹1,00,00,000, ₹1,50,00,000 లేదంటే 80 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, 80-90 ఆల్మోస్ట్ అలా అన్ని కలుపుకుంటూ ₹1,00,00,000 దాకా వస్తుంది. అంత బడ్జెట్ పెట్టే బదులు అబ్రాడ్. సో అబ్రాడ్ వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో చదివినా, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు ₹1,00,00,000 పెట్టినా 2 కోట్లు పెట్టినా ఓకే 100% డాక్టర్ అవుతాం కాబట్టి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలా లేవు రూల్స్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అబ్రాడ్లో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, ఇండియాలో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. కాబట్టి అబ్రాడ్లో వచ్చేసరికి మనకి ₹1,00,00,000 పెట్టే బదులు ఇంతకంటే హై స్టాండర్డ్, హై క్వాలిటీ, ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, ఓల్డ్ బెస్ట్ ఆఫ్ ద, అంటే మీకు ఇండియాలో 600-650 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయో అలాంటి మెడికల్ కాలేజ్ జస్ట్ మీకు 300, 400, 350, 450 వచ్చినా అలాంటి మెడికల్ కాలేజ్ మీకు ఈక్వలెంట్ ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్లో చదవచ్చు. బడ్జెట్ వచ్చేసరికి మీరు అంతంత పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 30 lakhs పెట్టుకుంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సరిపోతుంది. కాబట్టి 100% ఫ్రీ సీట్ వస్తే 100% ఇండియా బెటర్. అది వాట్ ఎవర్ ద కాలేజ్. బట్ పెయిడ్ సీట్ అయితే మాత్రం, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే అది హైలీ క్వాలిటేటివ్, అంటే మాకు కంపల్సరీగా వచ్చేసరికి మీకు సబ్జెక్ట్ మ్యాండేట్గా ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, పేషెంట్ ఇన్ఫ్లో ఉండాలి, అంటే సబ్జెక్ట్ అనేది మ్యాండేట్గా ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు బీ కేటగిరీ అనుకోండి, మీకు లో కంపారిటివ్ గవర్నమెంట్, ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పోల్చుకుంటే బీ కేటగిరీ సీట్స్ అనేది స్టాండర్డ్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద 50-60-70% ఆఫ్ ద యూనివర్సిటీస్ మీకు స్టాండర్డ్స్ ఉండదు, పేషెంట్ ఫ్లో ఉండదు, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. దట్టు అక్కడ రష్యాలో వచ్చేసరికి మీకు మొత్తం టోటల్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ. బడ్జెట్ కూడా 25-30 ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా అయిపోతుంది. దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. ఇప్పుడు రష్యా బెటరా జార్జియా బెటర్ అంటే 100% రష్యా బెటర్ అండి. ఎందుకంటే జార్జియా అనేది దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్. ఒక చిన్న కంట్రీ ఒకప్పుడు, ఇప్పుడు మన శ్రీలంక ఎలానో బంగ్లాదేశ్లో అలా ఉంటుంది రష్యాకి. ఒకప్పుడు మన ఇండియాలో పాటలాగిన ఇవన్నీ నేపాల్ అలానే చిన్న కంట్రీ, 25 lakhs పాపులేషన్ చిన్న కంట్రీ. జస్ట్ అడ్మిషన్ల కోసం మాత్రమే. రష్యాలో వార్ జరుగుతుంది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వడం వాళ్ళు అందరూ ఇక్కడ జాయిన్ అవుతారని చెప్తే నో ఎడ్యుకేషన్, నో స్టాండర్డ్స్, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఎఫ్ఎంసీ పాస్ అయిన స్టూడెంట్ లేరు జార్జియా నుంచి. ఇంకా యూఎస్ఎంఎల్ఏ అంటారు, అటు నుంచి అటు యూఎస్ఏ, యూకే, కెనడా, యూరోప్ అంటారు. ఎప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు మన తెలుగు స్టేట్స్ నుంచి. కాబట్టి జార్జియా అనేది నథింగ్ అండి, అసలు జాయిన్ అవ్వద్దు. లేదా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి. వెళ్తే రష్యా ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే, లేదంటే ఏ ఆల్టర్నేటివ్ డిగ్రీ లేదా లాంగ్ టర్మ్ తీసుకోవడం 100% బెటర్ అది. లేదా రష్యాలో చదవండి. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, సెక్యూరిటీ. మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, అన్ని రకాలు కూడా రష్యా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంకా జార్జియా అంటారు, జార్జియా నథింగ్. బడ్జెట్ ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కంపల్సరీగా జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్థాన్ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ద డిగ్రీస్ ఆర్ ఇన్వాలిడ్. ఓకేనండి. సో కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించే డెసిషన్ తీసుకోండి. సో టుమారో నుంచి మీకు Q&A సెషన్ స్టార్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా రైట్ నౌ రష్యాలో అడ్మిషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. లాస్ట్ ఫ్యూ అడ్మిషన్స్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకున్నట్టు చేసి పెట్టుకోండి. 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు అనమాట. మంచి బెస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ రష్యాలో రైట్ నౌ లాస్ట్ ఫ్యూ సీట్స్ కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.